శివాలయంలో ప్రసాదం ఎందుకు చండీశ్వరుడికి చెప్పి తీసుకువెళ్ళాలి? ఒకానొకప్పుడు చిదంబర క్షేత్రంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు ఒక కుమారుడు ఉండేవాడు. ఆయన వేదం నేర్చుకున్నాడు. అతను ఎంత సుస్వరంగా చదివేవాడంటే వేదాన్ని ఒక్కరోజు కూడా తప్పు లేకుండా చదివేవాడు. గోవులు దేవతలు తప్ప ఏమీ తెలియని వ్యక్తి. ఒకరోజు గోవులను కాసే అతను గోవులను కొడుతూ ఉంటే ఈ పిల్లవాడికి చాలా బాధ అనిపించి, రేపటి నుంచి నువ్వు గోవులను కాయడానికి రావద్దు, నేనే వాటిని చూసుకుంటాను అని చెప్పాడు. ఒక బ్రాహ్మణుడు వేదం నేర్చుకున్న వ్యక్తి ఆవులతోనే ఉంటే చాలా మంచిదే కదా అని ఊర్లో అందరూ కూడా గోవుల వెనుక ఈ పిల్లవాడినిచ్చి పంపించేవాళ్ళు. ఆ ఆవులని చూసుకుంటూ వేదమంత్రాలు చదువుతూ వాటిని స్పృశిస్తూ ఆవులను జాగ్రత్తగా చూసుకునేవాడు. ఆ ఆవులు సంతోషించి పిల్లవాడి పక్కనే ఉన్న కుండలో మంచినీళ్ళు తెచ్చుకొని పెట్టుకునేవాడు. ఆ ఆవులు వచ్చి ఆ కుండలో పాలు విడిచిపెట్టి వెళ్ళేవి. రోజు ఇచ్చేదానికంటే ఎక్కువ పాలు ఇంటి దగ్గర ఇచ్చేవి. ఆ పిల్లవాడు ఎలాగో పాలు విడిచిపెడుతున్నాయి కదా, ఊరికే ఉండడం ఎందుకని గోవులను వదిలేసి శంకరుడే వీటిని కాపాడతాడు, రుద్రం చదవడం కంటే గొప్ప విషయం ఏమైనా ఉందా అనుకుంటూ చదువుతూ ఇసుకతో శివలింగాన్ని చేసి ఆ పాలతో అభిషేకం చేస్తుండేవాడు. అట్నుంచి ఒక వెర్రిబాగులవాడు వెళ్తూ ఆ విషయాన్ని చూసి, అయ్యయ్యో ఈ పిల్లవాడి పాలన్నీ మట్టి పాలు చేస్తున్నాడే, అవే చెయ్యకుంటే పాలు ఇంకెన్ని ఇచ్చేవు అని చెప్పి ఆ పిల్లవాడి తండ్రికి వెళ్ళి చెప్పాడు. తండ్రికి కోపం వచ్చి కొడుకు కంటే ముందే వెళ్ళి అడవిలోకి ఆవులు కాసే చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు పైన కూర్చొని చూస్తూ ఉన్నాడు. పూర్వకాలంలో క్రూర మృగాలు ఎక్కువగా ఉండడం వల్ల ఒక కర్రతో పాటు ఒక గొడ్డలు కూడా తీసుకొచ్చుకొని చెట్టుపైకి ఎక్కి చూస్తూ ఉండేవాడు. ఆ కుర్రవాడు వచ్చి ఆవులని వాటిని విడిచిపెట్టి మళ్ళీ ఇసుకతో శివలింగాన్ని చేస్తూ ఆ ఆవులు విడిచిపెట్టిన పాలతో వాటిని రుద్రాభిషేకం చేసుకుంటూ ఉండేవాడు. పరవశంతో ఆదమర్చిపోయి అభిషేకం చేస్తున్న కొడుకును చూసి తండ్రి చెట్టు మించి దిగి గబగబా వచ్చి, అయ్యయ్యో ఏంటి ఈ పని అని గట్టిగా అరుస్తూ కొడుకు వీపు మీద కొట్టాడు. కొడుకుకి ఆ స్పర్శ లేని పరిస్థితిలో అభిషేకం చేస్తూ ఉన్నాడు. తండ్రి చూసుకోకుండా సైకిత లింగాన్ని కాలుతో తగిలి తంతాడు. అది ఇసుకతో చేయడం వల్ల ఆ కాలు తగిలిన వెంటనే ఆ శివలింగం చెల్లాచెదురై పోతుంది. శివలింగం ఎప్పుడైతే ఆ శివలింగం చెల్లాచెదురైపోతుందో అప్పుడు ఆ పిల్లవాడికి స్పృహ వస్తుంది. ఈ పిల్లవాడు వచ్చినవాడు తండ్రా ఇంకెవరా అని చూడలేదు. ఏ పాదమైతే శివలింగాన్ని తన్నిందో ఆ పాదము ఆ కాళ్ళు ఉండడానికి వీలు లేదని గొడ్డలి తీసి 2 కాళ్ళు నరుక్కుపోయేలాగా విసిరాడు. తొడల వరకు కాళ్ళు విరిగిపోయి రక్తధారలు కట్టి విలవిలలాడుతున్న తండ్రిని చూసి, శివలింగాన్ని నువ్వు తన్నినందుకు నువ్వు ఈ శిక్ష అనుభవించాల్సిందే అని అంటాడు. తండ్రి అక్కడికక్కడే మరణిస్తాడు. ఆశ్చర్యమైన విషయం ఏంటో తెలుసా అండి? ఆ చిన్న భిన్నమైన సైకితలింగంలో నుంచి పార్వతీ పరమేశ్వరులు ఆవిర్భవించారు. ఇంత భక్తితో మమ్మల్ని కొలిచావు నాయన, తండ్రి అని తెలిసినా కూడా అపచారం అని తెలిసి తండ్రిని క్షమించలేదు. మనుషుడివై కూడా ఎన్నో జన్మలు తపస్సు చేసిన వాళ్ళ తపస్సు యొక్క ఫలితాన్ని నువ్వు పొందావు. నీవు అడగకపోయినా నీకు ఒక వరం ఇస్తాను. ఈ రోజు నుంచి మా కుటుంబంలో నువ్వు 5వ వాడివి. నేను, పార్వతి, గణపతి, సుబ్రహ్మణ్యుడు, 5వ స్థానం చండీశ్వరుడిదే. ఇక నుంచి నిన్ను చండీశ్వరుడిగా పిలుస్తాడు. పార్వతి, నేను ఈరోజు చండీశ్వరుడికి ఒక వరం ఇస్తున్నాను. నువ్వు నాకు భోజనము పెడుతుంటావు కదా అంతఃపురంలో, నేను తినగా వదిలిపెట్టింది చండీశ్వరుడు తింటాడు ఇక నుంచి. నీవు కానీ గణపతుడు, సుబ్రహ్మణ్యుడు తినడానికి వీల్లేదు, చండీశ్వరుడే తినాలి. కానీ ఆ చండీశ్వరుడు ఎప్పుడూ శంకరుడు ధ్యానంలోనే ఉంటాడు.
ఉత్తరముఖంగా కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటాడు. శంకరుడు భోజనం చేసి వదిలిపెట్టిన విస్తరణ కనిపించింది గణపతికి, సుబ్రహ్మణ్య స్వామికి. లోపలికి వస్తూ వాళ్ళు ఆకలి మీద ఉన్నారు, యుద్ధానికి వెళ్ళి వచ్చారు. మా నాన్నగారు ఇస్తారే కదా, అందులో ఉన్న ప్రసాదం మేము తినొచ్చు అని అనుకోలేదు. అది చండీశ్వరుడే తినాలి, చంద్రేశ్వరుడికి తగ్గవలసిన మర్యాద అని తినలేదటండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు లోకం యొక్క సదాచార్యం ఏంటంటే ఆయన ఎప్పుడూ ధ్యానంలోనే ఉంటాడు. గట్టిగా అరవకూడదు. ఆయన చిటిక వేసేసి లేపి ఆయనకి చూపించి ప్రసాదాన్ని తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఆయన ఎప్పుడూ శంకరుడు ధ్యానంలోనే ఉంటారు. భక్తులందరూ శివాలయానికి వెళ్ళి ప్రసాదం తీసుకెళ్ళొద్దని ఆ గోడ మీద ఈ గోడ మీద పెట్టేసి వెళ్తారు. అలా చేయకండి. ఆయనని చిటిక వేసి ఆయనకి చెప్పి చూపించి వెళ్ళండి. ఆయన శివలింగానికి అభిషేకం చేసినప్పుడు ఆ అభిషేకం నీళ్ళు వచ్చే దార బయట వైపు ఉంటుంది కదండి, అక్కడ ఉత్తరం వైపుగా ఆయన శివ ధ్యానంలో చిటిక వేసి చెప్పి తీసుకొని వెళ్ళాలి. ఓం నమః శివాయ. ఈ విధముగా చండీశ్వరుడు శివుడు దగ్గర నుంచి ఆ వరాన్ని పొందుతాడు.